అనకాపల్లి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతులు బీజేపీ నాయకులు బుధవారం నెహ్రూ చౌక్ జంక్షన్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాలికి వదిలేసి నిధులు కేటాయించలేదన్నారు. సరైన పర్యవేక్షణ లేక గ్రోయిన్లు ఎక్కడికక్కడ శిథిలమైపోయాయి అన్నారు. నదీ ప్రవాహ ప్రాంత రైతులు సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు దెబ్బతిని రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. రైతులను ఆదుకోవడం బాధ్యతగా పరిగణించి ప్రభుత్వం అనకాపల్లి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒక నిరంకుశ పాలనతో ఏదైతే వచ్చాడో అతను వచ్చిన తర్వాత ప్రకృతి కూడా వెలిపిస్తుంది. మనకి 2 రోజుల్లో కార్తీక మాసం వస్తుంది. ఇప్పుడు చూస్తే ఎండలు చూస్తే సమ్మర్ లాగా ఉంది, మే నెలలాగా చల్లగా ఉందా, ఎండగా ఉందా. ఇవాళ 8వ తారీఖులోనూ కార్తీక మాసం 2 రోజుల్లో వస్తుంది. కార్తీక మాసం అంటే నెలంతా చెమటలు పట్టేసి, అంటే ప్రకృతి కూడా తన ధర్మం మర్చిపోయింది ఇలాంటి ముఖ్యమంత్రి రావడం వల్ల. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం సాగనంపడానికి సమయం ఆసన్నమైంది. ఎన్ని రకాలు చూస్తే ఒక పక్క రోడ్లు లేవు, అభివృద్ధి శూన్యం, రోడ్లు బాగాలేదే అని చెప్పి అడిగితే వర్షాలు పడినాయి అంటాడు. వర్షాలు పడితే మనం ఎందుకు ఈ ధర్నా చేయాలి? కరువు సీమగా ఎందుకు ప్రకటించాలి? కరువు జిల్లాలుగా ఎందుకు ప్రకటించాలి? అతను రాయలసీమలో పుట్టి పెరిగాడు, అది పుట్టడం ఇలాంటి వాడు పుట్టడమో ఏంటో తెలీదు. ఒకప్పుడు రత్నాల సీమ అక్కడ రాళ్ల సీమగా కరువు సీమగా వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా కరువు వచ్చిన పరిస్థితి వచ్చింది. దేశంలోనే 10% అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్, దేశ ఉత్పత్తిలో 10% ఆంధ్రప్రదేశ్ది. అలాంటిది ఇవాళ కరువులు ఏర్పడి రైతుకి గిట్టుబాటు ధర లేక వేసిన పంటలు చేతికి రాక నానా బాధలు పడే పరిస్థితి. ఎక్కడ చూసినా రైతులు ఈరోజు అన్ని రకాల బాధలు పడుతున్నారు. ఏ విధమైన ప్రోత్సాహం లేదు. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కిసాన్ రైతులందరూ కూడా ఇంత సంక్షేమ పథకాలు చెప్తున్న ప్రధానమంత్రి మోడీ గారిని బలపరిచి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపవలసిందిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఒక పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ టైం కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నట్టు కనబడుతుంది. మా జిల్లా అధ్యక్షులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని డామినేట్ చేసి మనం కార్యక్రమాలు చేయాలి జిల్లాలో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు. శ్రీ కాశీరాజు గారి నాయకత్వం, శ్రీ కాశీ విశ్వనాథరాజు గారి నాయకత్వం, అలాగే మన ముఖ్య అతిథి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు, వారు మన యొక్క జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ ఈనాడు ధర్నాను ఉద్దేశించి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ, కుమారస్వామి గారి నాయకత్వం, అనకాపల్లి జిల్లాని కరువు జిల్లాగా ఈనాటి మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి